నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ సాయిబాబా మందిరం కళ్యాణ మండపంలో పేద విద్యార్థులకి నర్సరావుపేట ఆర్వోపా ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేపీ రంగారావు, శ్రీ చైతన్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, ఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ మరియు ఆర్వోపా సభ్యులు పాల్గొని విద్యార్థులకి స్కాలర్షిప్లు అందజేశారు. 2,50,000 స్కాలర్షిప్లకు 85,000 రూపాయల ల్యాప్టాప్, ఐఐటి చదువుతున్న విద్యార్థికి సంవత్సరానికి 3 లక్షల చొప్పున 4 సంవత్సరాలు ఇస్తున్నామని ఆర్వోపా సభ్యులు వెంకటప్పయ్య తెలిపారు. ఈ సామాజిక సేవలు ఎంతో అభినందనీయమని పలువురు ప్రశంసించారు. చక్కగా పిల్లలు 14 మంది పిల్లలు మెరిటోరియస్గా వాళ్ళ క్లాసెస్లో వాళ్ళ సెగ్మెంట్స్లో ఉత్తీర్ణులు అవ్వడం కాకుండా మంచి స్థాయి సంపాదించిన వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయటం నిజంగా చాలా సంతోషదాయకం. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని రకాల సంఘాలు కూడా మరింతగా చేపట్టి ఎవరెవరైతే కొంత వెనకబాటుతనంలో అంటే ఆర్థికంగా కావచ్చు, ఇతరత్ర ఫ్యామిలీ పరంగా కావచ్చు వెనకబాటుతనంలో ఉంటారో నిజంగా అట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాం. ఇటువంటివి మరింతగా ఉధృతంగా చేయాలని ఆవోపా వారిని మరింతగా కోరుకుంటూ ఆవోపా వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 14 మందికి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అది కాకుండా ఈరోజు ముఖ్య స్పెషల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, చాలా గర్వపడాల్సిన రాష్ట్రంలో గర్వపడాల్సిన టైం ఇది. నర్సరావుపేట నుంచి మరి స్టేట్ లెవెల్లో ఒక అమ్మాయి రవీంద్రనాథ్ ట్యాగర్ గురించి మాట్లాడటంలో మెరిట్ తీసుకొచ్చినటువంటి 2 వ్యక్తులు సెలెక్ట్ అయితే ఆ ఇద్దరిలో నర్సరావుపేట నుంచి ఇక్కడి నుంచి మనకు జరగడం చాలా గొప్పతనం అన్నమాట. ఆ అమ్మాయికి పూర్తిగా అభినందనలు మన రాష్ట్రం తరఫున, మన గ్రామం తరఫున, టౌన్ తరఫున కూడా, అందరి తరఫున కూడా, బాబు తరఫున కూడా. ఈరోజు ఆవోపా నర్సరావుపేట యూనిట్ నుంచి మరి మన పట్టణంలో దాదాపు 14 మంది పిల్లలు, 12 మంది స్కాలర్షిప్, ఒకరికేమో ల్యాప్టాపు, ఇంకొకరికి సంవత్సరం మొత్తం సంవత్సరానికి 3 లక్షల చొప్పున 4 సంవత్సరాలు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, అట్లాగే డోనర్లకి, మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అతిథులకు, గెస్టులకు అందరికి కూడా మా ఆవోపా నుంచి ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు నర్సరావుపేటలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు ఎప్పుడూ కూడా ప్రతి కార్యక్రమానికి కూడా మేము ఎప్పుడు ఇల్లు అడిగినా సరే కాదనకుండా మాకు సహాయం చేస్తూనే మా కార్యక్రమాలన్నీ అభివృద్ధి చేయడానికి మాకు కార్యక్రమం అవుతున్నారు. వారికి కూడా ఈ సభాపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం.